చదువుకున్న వాళ్ళల్లో ఏంటంటే బయటికి రావు. హర్షప్ చేస్తారు, ఏదో చేస్తారు, మేనేజ్ చేస్తారు. కొద్దో గొప్పో పేరెంటింగ్ మీద అవగాహన ఉంటుంది. సో వాళ్ళు కొట్టుకున్నా కూడా పిల్లలకి తెలియకుండా కొట్టుకోవడమో, వేరే గదిలో కొట్టుకోవడమో, ఇంకేదో చేస్తారు. లేదు అంటే ఎప్పుడో అప్పుడు కలిసి ఉండడమో పిల్లల కోసం అడ్జస్ట్ అవ్వడమో చేస్తారు. ఈ అంత పేరెంటింగ్ మీద అవగాహన లేని వాళ్ళు, పిల్లల మానసిక స్థితి మీద అవగాహన లేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు. సో వాళ్ళ కుటుంబాల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటి పిల్లలు ఇవాళ రేపు చూస్తున్నాం. టీనేజ్ పిల్లలు ఇదర్ అంటే విపరీతంగా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం, రకరకాల పేర్లు పెట్టుకోవడం, ఎవరి కోసమో ఎతకడం. అంటే ఆ ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎతుకుతున్నారు వాళ్ళు. అక్కడ ఏం దొరుకుతుంది దొరకదు ఏం తెలియదు వీళ్ళకి. అట్టర్ కన్ఫ్యూజన్. సో దానివల్ల తన లైఫ్ని బాగా కాంప్లికేట్ చేసుకుంటున్నారు. అందుకనే మల్టిపుల్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళకి ఏ రిలేషనో కరెక్టో మాకు అనేది తెలియదు. గైడ్ చేసే పేరెంట్స్ లేరు. సపోజ్ ఒక ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, మంచి పేరెంట్స్ ఉంటే అమ్మ నాన్న కొంత గొప్ప డిస్కస్ చేస్తారు. మంచి ఫ్రెండ్ రా నువ్వు పెట్టుకో, ఎప్పుడు అమ్మాయినో అబ్బాయినో ఎప్పటికీ నీ లైఫ్లో పనికొస్తారు, ఓ సలహా ఇస్తారు. సో అలాంటి సలహాలు సంప్రదింపులు చేయగలిగే స్థితి లేనప్పుడు తల్లి తండ్రి 24 గంటలు ఏదో ఒక అంశం మీద కొట్టుకుంటూ ఉంటే పిల్లలు డెఫినెట్గా వాళ్ళు త్రిసంగ స్వర్గంలాగా ఎక్కడుంటున్నారో తెలియదు, వాళ్ళ లైఫ్ ఏమవుతుందో తెలియదు. అదంతా అయిపోయాక తల్లి తండ్రి బాధపడతారు. అరే మీరు అప్పుడు అనవసర చిన్న విషయాలకి కొట్టుకుని ఇంట్లో ఇలాంటి భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తే పిల్లలు ఎక్కడో ఎత్తుక్కోవడానికి వెళ్ళారు.